హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చీర్ల భాస్కర్. మీరు చూస్తున్నారు చీర్ల టెక్ వీడియోస్ కంప్యూటర్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎంఎస్ వర్డ్లో లైన్స్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తారు, అదేవిధంగా బార్డర్స్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తారు, దాంతోపాటు బార్డర్స్ అండ్ లైన్స్ యొక్క కలర్ని ఏ విధంగా చేంజ్ చేస్తారో తెలుసుకోండి. దానికోసం నేను ఎంఎస్ వర్డ్ను ఓపెన్ చేస్తాను. ఎంఎస్ వర్డ్లో న్యూ పైన క్లిక్ చేసి బ్లాంక్ డాక్యుమెంట్ని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఎంఎస్ వర్డ్లో ఇన్సర్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ హోమ్ ఇన్సర్ట్ పేజ్ అవుట్ ఉంది కదా, ఇన్సర్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు షేప్స్ అనేది కనిపించడం జరుగుతుంది. ఇక్కడ షేప్స్ చాలా రకాల షేప్స్ అయితే ఉన్నాయి. నేను లైన్ షేప్ని అయితే తీసుకున్నాను. తీసుకొని లైన్ను డ్రాగ్ చేస్తున్నాను. లైన్ను ఈ విధంగా డ్రాగ్ చేసి ఇప్పుడు లైన్ను దాని యొక్క బార్డర్ను కలర్ని ఏ విధంగా చేంజ్ చేస్తారో తెలుసుకొని దానికోసం నేను యూజ్ చేసే ఆప్షన్ వచ్చేసి ఇక్కడ డ్రాయింగ్ టూల్స్ అనేవి కనిపిస్తుంది కదా మనకు. ఆ డ్రాయింగ్ టూల్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ప్రీసెట్ స్టైల్స్ అని కనిపిస్తుంది. ప్రీసెట్ స్టైల్ అనే పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు చాలా రకాల ప్రీసెట్ స్టైల్స్ అయితే కనిపించడం జరుగుతుంది. అందులో నేను ఒక స్టైల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చూసారు ఎన్ని రకాల స్టైల్స్ ఉన్నాయి. నేను ఈ స్టైల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ స్టైల్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ డ్రాయింగ్ టూల్స్లో క్లిక్ చేస్తే అక్కడ మనకి ఇక్కడ కలర్స్ అవన్నీ కనిపించడం అయితే జరుగుతుంది. అవుట్లైన్ కనిపిస్తుంది. ఏది షేప్ అవుట్లైన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు చాలా రకాల కలర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ రెడ్ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాయి. ఇక్కడ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా లైన్కి రెడ్ కలర్ అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ డ్రాయింగ్ టూల్స్ పైన క్లిక్ చేసి షేప్ అవుట్లైన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ కింద కలర్స్ కింద వచ్చేసి మోర్ లైన్ కలర్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది కదా. అందులో క్లిక్ చేస్తే మనకు నచ్చిన కలర్ను మనకు నచ్చిన విధంగా మల్టిపుల్ కలర్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం మిక్సింగ్ కలర్ని ఈ విధంగా ఎల్లో రెడ్ ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ కలర్ అయితే అప్లై కావడం అయితే జరుగుతుంది. మళ్ళీ షేప్ అవుట్లైన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకు కింద వెయిట్స్ అని ఉంది కదా, లైన్ యొక్క సైజు, లైన్ యొక్క బార్డర్స్, డిఫరెంట్ స్టైల్స్ అయితే ఇక్కడ మనకు కనిపించడం అయితే జరుగుతుంది కదా. అందులో మనకు నచ్చినటువంటి సైజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే స్మాల్ సైజ్లో ఉన్నటువంటి లైన్ అయితే రావడం జరుగుతుంది. వెయిట్లో లాస్ట్ సైజ్ సెలెక్ట్ చేసుకుంటే బిగ్ సైజ్లో ఉండే లైన్ బార్డర్ లెంత్ బార్డర్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. మళ్ళీ అందులో అవుట్లైన్కి వచ్చిన తర్వాత ఇక్కడ హైట్ కింద వచ్చేసి డాషెస్ అనేది కనిపించడం జరుగుతుంది కదా. డాషెస్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అక్కడ మనకు నచ్చినటువంటి లైన్స్ కానీ, గ్యాప్స్ ఉండే లైన్స్ కానీ, డాట్స్ లైన్స్ కానీ అలా డిఫరెంట్ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి. అందులో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే మనకు ఆ కలర్ అయితే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. లేదు నాకు ఈ డాట్స్ లైన్ వద్దు, నార్మల్ లైనే కావాలనుకుంటే అందులో మళ్ళీ డాషెస్లోకి వెళ్ళి ఫస్ట్ లైన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు నార్మల్ ప్లెయిన్ లైన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ షేప్ అవుట్లైన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చేసి యారో స్టైల్స్ అయితే కనిపించడం జరుగుతుంది. అందులో మనకు చాలా రకాల యారోస్ అయితే కనిపిస్తున్నాయి. ఏదైనా ఒక యారోని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ యారో అనేది అప్లై కావడం అయితే జరుగుతుంది. చూశారుగా, ఈ విధంగా అయితే మనకు నచ్చినటువంటి యారోని అయితే అప్లై చేసుకోవచ్చు. అందులోకి వచ్చిన తర్వాత లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మోర్ అవుట్లైన్స్ అని కనిపిస్తుంది. మోర్ అవుట్లైన్ పైన చూసి ఓపెన్ చేస్తే అందులో ఫార్మాటింగ్లో ఫిల్ అండ్ లైన్ అని ఉంది. ఇంకోటి వచ్చేసి ఎఫెక్ట్స్ అని ఉంది కదా. ఫిల్ అండ్ లైన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. డాట్స్ లైన్స్ కానీ, లైన్స్ గ్యాప్స్ లైన్స్ కానీ, ఇలా చాలా రకాల లైన్స్ అయితే ఉన్నాయి. ఆ లైన్స్కి ఒకవేళ మన కలర్ని అప్లై చేయాలనుకుంటే జస్ట్ నేను రెడ్ కలర్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రెడ్ కలర్ అయితే అప్లై కావడం అయితే జరుగుతుంది. మన ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, అందులో డిఫరెంట్ లైన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే జస్ట్ ఆ లైన్ పైన అప్లై చేస్తే అసలు ఆటోమేటిక్గా ఆ లైన్ అయితే అప్లై కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు సాఫ్ట్ ఎడ్జెస్ కానీ, గ్లో కానీ, రిఫ్లెక్షన్ కానీ, ఇలా చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. 3D ఫార్మేషన్ కానీ, 3D రొటేషన్, ఇక్కడ చాలా రకాల లైన్స్ ఉన్నాయి. మనం ఏ లైన్ కావాలంటే ఆ లైన్ పైన సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు 3D ఎఫెక్ట్స్ కావాలంటే దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు 3D ఎఫెక్ట్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే మనం కలర్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకు ఒకవేళ 3D ఎఫెక్ట్స్ కావాలనుకుంటే మాత్రం జస్ట్ నేను దానిపైన క్లిక్ చేసి ఆటోమేటిక్గా మనకు 3D ఎఫెక్ట్స్ రకరకాలుగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి ఈ కలర్ను సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ కలర్ వచ్చేసి మనకు షాడో టైప్లో అయితే రావడం జరుగుతుంది. షాడోని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి షాడో కలర్ కాడికి గ్రీన్ కలర్లో అండ్ నార్మల్ లైన్ కలర్ వచ్చేసి రెడ్ కలర్లో ఇలా డిఫరెంట్ కలర్లు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి అవుట్లైన్ పైన దాని కింద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ వచ్చేసి షేప్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా. షేప్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం లైన్ యొక్క బార్డర్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. అందులో సాఫ్ట్ ఎడ్జెస్ కానీ, 3D రొటేషన్ కానీ మనకు కావాల్సిన స్టైల్లో మనం రొటేట్ చేసుకోవచ్చు.
లైన్ కానీ బార్డర్ని కానీ మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే మనం రొటేట్ చేసుకోవచ్చు. లేదు నాకు ఈ కలర్ నచ్చలేదు, నాకు వేరే కలర్లో కావాలంటే ఆ కలర్ పైన జస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ కలర్ అయితే మనకు అప్లై కావడం అయితే జరుగుతుంది. లేదు నాకు ఈ కలర్ ఇలా వద్దు, ఇలా లైన్ ఇలా వద్దు, నాకు నార్మల్గా ప్లెయిన్గా కావాలన్నా కానీ లేకుంటే థిక్ బార్డర్ లైన్లో కావాలన్నా కానీ ఇలా క్లిక్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా థిక్ బార్డర్ లైన్ అయితే రావడం జరుగుతుంది. నాకు ఇలా క్రాస్లో లైన్ వద్దు, నాకు స్ట్రేట్ లైన్ కావాలంటే ఆటోమేటిక్గా పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు కావాల్సినటువంటి స్ట్రేట్ లైన్ అయితే రావడం అయితే జరిగింది. స్ట్రేట్ లైన్ అండ్ షాడో కూడా స్ట్రేట్గా అయితే రావడం జరిగింది. చూశారుగా ఫ్రెండ్స్, ఇన్ని రకాలుగా అయితే మనం ఎంఎస్ వర్డ్లో జస్ట్ చిన్న ట్రిక్స్ని యూజ్ చేసి ఆటోమేటిక్గా లైన్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు, దాంతో పాటు బార్డర్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలన్నా ఈ వీడియోకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే ఈ వీడియో టాప్ సైడ్ రెడ్ కార్డ్లో కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను, వీడియో ఎండింగ్లో ఎండ్ కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.